ఓకే, బిగినింగ్ స్టేజ్కి వస్తే మామూలుగా ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడదాం. అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్లో దాంట్లో ఎవరు మీ గురువు ఎవరు, అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలి సార్. అక్కినే అంటే సినిమా ఫీల్డ్ వద్దాం అనుకున్నా. ఆ గోదావరికన్ విషయం పక్క పెడితే సినిమా ఫీల్డ్లో సినిమా పిచ్చి మా అన్నలకు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు, ఈయనకు ఒక పిచ్చి ఉంది, సరే చెల్లెపిల్ల అయిపోయింది, మరి ఏం చేస్తామంటే నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తా అంటే మా అన్న ఈనాడు పేపర్లో వసుంధరలో ఒక కాలం పడ్డది, అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పడ్డది. మా పెద్దన్న ఫ్రెండ్ రవి ఉంటాడు, అరే మీ తమ్ముడికి సినిమా పిచ్చి కదా, ఇక ఇన్స్టిట్యూట్ చేస్తే వర్కౌట్ అవుతుందంటే. అక్కినేని అంటే ఈ దీనికి దానికి సంబంధం లేదు, అది చెప్తా. అక్కినేని పేరు మీద ఉంటుంది ఇన్స్టిట్యూట్. అట్లా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. ఆ ఇన్స్టిట్యూట్ అక్కినేని పేరు అని ఎందుకు ఉంటుంది అంటే, అంతకుముందు మీడియా వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ అది. సునీల్ అన్న, పొట్టి రాంబాబు, ఇట్లా కొందరు, అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్ కదా. ఆ జనరేషన్ తర్వాత మీడియా వర్క్షాప్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. అందులో సునీల్ అన్న టాప్, అంటే ఇన్స్టిట్యూట్ చేసి టాప్ పొజిషన్లో ఉన్నాడు. పొట్టి రాంబాబు పాపం చనిపోయాడు, కానీ ఆయన ఒక కామెడియన్గా పీక్స్ చూసింది కదా. ఆ మీడియా వర్క్షాప్ కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది. ఆ పెద్ద ఆయన రెడ్డి ఏదో ఉంటుంది, చనిపోయాడు. ఇన్స్టిట్యూట్ అది అయిపోయిన తర్వాత అప్పుడు దీక్షితులు గారు దానికి అక్కినేని నాగేశ్వర గారిని కలిసి అక్కినేని పేరు పెట్టుకొని అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. ఓకే, ఆ బ్యాచ్లో నాది 5th బ్యాచ్ 2005. మాకు 3 రోజులు నాగేశ్వరరావు గారు కూడా ఆయన సినిమాలు అన్నపూర్ణ థియేటర్లో సినిమాలు వేస్తే ఒకరోజు మా క్లాస్కు వచ్చాడు. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ నాగేశ్వరరావు గారితో ఇన్స్టిట్యూట్లోనే. దీక్షితులు గారు మా గురువు. రాముల్ సార్ ఒక ఆయన ఉండే, అడబాల సార్ అని మేకప్లో నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన చనిపోయారు. తర్వాత పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన, చాట్ల శ్రీరాములు గారు, ఆయన ఒక 3 రోజులు క్లాస్ చెప్పాడు మాకు. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆడిషన్స్ ఇస్తుంటావు కదా, ఒక ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత సినిమా ఆఫీసులు చుడుతూ ఆడిషన్స్ తీస్తుంటావు. ఇన్స్టిట్యూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన, ఇంకా పర్మనెంట్ బెడ చదువుకొని రావాలి కదా. ఒక బ్యాగు, ఒక బ్రీఫ్ కేసు, ఇప్పటికి నా ఇంట్లో ఆ బ్రీఫ్ కేసు ఉంటుంది. బ్యాగ్ చినిగిపోయింది, ఆ బ్రీఫ్ కేసు తీసుకొని మా అన్నలో 4000 5000, నా ఫ్రెండ్ సర్కిల్ మనిషికి 500 1000 రూపాయలు ఇస్తే ఒక 8000 9000 పట్టుకొని ఫిలిం నాగులో దిగిన. నా రూమ్మేట్ శ్రీకాంత్ గాడు, వాడు ఉంటేనే వచ్చిన, వాడు లేకపోతే ఇంకా లేట్గా వద్దు, అంటే మనకు తెలియదు, భయం కదా. ఆడొచ్చిండు, కట్ చేస్తే రూమ్లోకి వెళ్తే నాతో ఇన్స్టిట్యూట్ రాజేష్, శ్రీకాంత్ ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంతకుముందు 4 రోజులు ముందు వచ్చిర్రు. వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది, అబ్బో కొడుక ఇక్కడ ఉల్లిగడ్డలు తింటారు, అంటే బియ్యం అయిపోయినాయి అప్పటికి. అంటే ఇంటికాడ ఎన్ని డబ్బులు ఉన్నా ఇండస్ట్రీకి వచ్చేసరికి కష్టపడాలి. నువ్వు ఇంటికాడ నీకు 10 కోట్లు ఉండొచ్చు, ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ కష్టపడాలి కదా, ప్రతిసారి డబ్బులు పంపించారు కదా. అట్లా మా నలుగురు 2-3 రోజుల నుంచి తింటలేరంట. వాళ్ళ పొజిషన్ చూస్తుంది, నేను వచ్చుడుతో అరే రమేష్ కదంటే పోయి ముందు భోజనం చేసినాం. అన్నపూర్ణ స్టూడియోలో రెడ్ మెస్ ఏదో ఉంటుంది నా ఫిలిం నాల్లో, ముందు వాళ్ళందరికీ భోజనం పెట్టిన. ఆ రోజు అర్థమైందన్న రాత్రి, ఓహో మనం ఇన్స్టిట్యూట్ చేసి ఇక్కడ నడవది అని. నైట్ జాబులు ఎత్తుక్కున్నా అమ్మతోటి, నా తల్లితోటి. 8000 తీసుకొచ్చిన, ఖర్చు అయిపోతే నా పరిస్థితి ఏంటని జాబులు ఎత్తుక్కున్నా. ఇప్పుడు మనం జాబ్ చేయాలి, డేలో జాబ్ చేస్తే ఆఫీసులు తిరగలేము. రాయల్ సెక్యూరిటీ అని ఒకటి ఉండే, TV9 ఆఫీస్ ఉందా, TV9 ఆఫీస్ నానుకొని ఒక గోడ వస్తుంది అక్కడ దాకా, అక్కడ గేట్ ఉంటుంది. ఆ లోపల పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్తో పాటు లోపల ఇల్లులు ఉంటాయి. అందులో రోజు నైట్ సెక్యూరిటీ మల్లయ్య అని నా రూమ్ నాతో చేసిండు, పెద్ద మనిషి. ఆ మల్లయ్యతో రోజు నైట్ మా రాయల్ సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి ఏం చెప్పిందంటే, సార్ నేను ఇట్లా డ్యాన్స్ కంపోజ్ చేస్తా, నేను ఇన్స్టిట్యూట్ ట్రై చేస్తున్నా, ఐఎమ్ డ్యాన్స్ మాస్టర్, నాకు నైటే కావాలి, డే అయితే కుదరదంటే నైట్ జాబ్ ఇచ్చిండు. అట్లా 3 నెలలు రోజు ఫిలిం నగర్ నుంచి ఇక్కడికి వచ్చి నైట్ సెక్యూరిటీ జాబ్ చేయడం, తెల్లారి ఫోటోలు పట్టుకొని తిరగడం. నా శ్రీకాంత్, నా రూమ్మేట్ గిరన్న అని ఒక ఆయన ఉంటాడు, జగడం ఆడిషన్ జరుగుతా అంటే శ్రీకాంత్తో పాటు నన్ను తీసుకెళ్ళిండు. మా శ్రీకాంత్ గారు సెలెక్ట్ అవ్వాలి, నేను సెలెక్ట్ అయినా. అట్లా జగడం పడ్డది. 3 months చేసింది జాబ్, కరెక్ట్ 3 months జాబ్ చేసిన. జగడం తర్వాత 2-3 చిన్న సినిమాలు చేసిన, 2000-3000 ఒక రోజు షూటింగ్లు ఉంటాయి. ఒక 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆ 1 yearలో వెంకీ అని నా ఫ్రెండ్, ఇప్పుడు మేము నలుగురం, చంద్ర, ధనరాజు, వేణు, వెంకీ, నేను, మాకు జగడం నుంచి వీళ్ళంతా జై నుంచి పరిచయము. నేను మధ్యలో జైన్ అయినా. వెంకీ అంది ఆడ యాక్టరు ప్లస్ ఫోట్రియా, ద నెంబర్ 1 ఫోటోగ్రాఫర్ ఫోట్రియా వెంకీ అంటారు. ఆడు నన్ను గుర్తు, అరే నువ్వు పార్ట్ టైం జాబ్ అక్కడిక్కడే చేసేందుకురా, నా దగ్గర ఉండు, ఒకవేళ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే అట్లీస్ట్ ఫోటోలు తీసుకొని బతకచ్చురా, స్టూడియోలు పెట్టుకోవచ్చు అంటే
ఇదేదో బాగుందని వెంకీ గారి దగ్గర పనిచేసి మా బావ అంట వెంకీ దగ్గర పనిచేసి రోజు ఆ ఆఫీస్లో తినడము, వాడితో పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఫోటోలు తీయడం, ఆడు నెలకు 3,000 4,000 ఇవ్వడం, ఆడి బండి ఉంటుంది ఆఫీసులు తిరగడం, అట్లా ఒక 1 year అందరు పనిచేసిన. అప్పుడు నా మీద ఒక 1 year పనిచేసిన మహాత్మా పడ్డది. అప్పుడు ఇంకా నువ్వు ఆఫీస్ రానక్కర్లేదురా, కృష్ణవంశీ గారి చేతిలో పడ్డాను. అక్కడ నుంచి బిజీ అయిపోయినా. మహాత్మా బీమిల్క బడ్జెట్ అలా మొదలైంది. దాని బిఫోర్ 1 year వెంకీ దగ్గర 6 నెలలు పనిచేసిన. ఆ మహాత్మా తర్వాత బీమిల్క బడ్జెట్ తర్వాత ఫోర్ట్రీ అనే మా వెంకీ డైరెక్షన్ చేసిండు. ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం చేసిండు. హ్యాంగ్ ఓవర్ అనే ఒక షార్ట్ ఫిలిం చేసిండు. చాలా పేరు వచ్చింది దానికి. అందులో నాన్నకు ప్రేమతో కాదు అది వేరేనా? అది వేరే. నేను డైరెక్షన్ చేసిన షార్ట్ ఫిలిం. మా వెంకీ ఫోర్ట్రీ తరపున ప్రజెన్స్ అని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసిండు. హ్యాంగ్ ఓవర్ అదిరిపోద్ది ఆ షార్ట్ ఫిలిం. ఇప్పుడు అక్కడ ఎంత వచ్చేది శాలరీ 3 months సెక్యూరిటీలో 2,000 శాలరీ. మధ్యలో ఆఫీసులకు వెళ్ళి ఆడిషన్ జరగడం టైంలో అక్కడిక్కడ ఆఫీసులు తిరిగినప్పుడు కొన్ని డుమ్మలు 1,800 1,500 వచ్చేదన్న. 1,800 1,500లో ఇది 10 సంవత్సరాల కిందట. 1,800 1,500 వస్తే 500 రూము. ముగ్గురం షేర్ చేసుకున్నాను. చౌదరి ఆడొకడు కిషోర్ అని ఉంటాడు కాకినాడ దగ్గర ఎక్కడో, శ్రీకాంత్ భద్రాచలం నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. ఆడి వల్లే నా లైఫ్ సగం మారిపోయింది. ఆడి వల్ల బాగా నేర్చుకున్నా. మేము ముగ్గురం 1,500 500 రూమ్ కిరాయి, 1,000 రూపాయలు నా ఖర్చులు. ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే మా రెండో అన్న ఫోన్ కొనిచ్చిండు. మా అన్నలు అప్పుడప్పుడు 500 1000. నా ఫ్రెండ్స్ సీను, నాగరాజు, మా తిరుపతి అన్న, వీళ్ళందరికీ ఫోన్ చేస్తే 500 1000 రూపాయలు డబ్బులకు డోకుండేది కాదు. ప్లస్ ఇంకోటి నేను పని చేస్తుండన్న. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పిన కదా, పని చేస్తే డబ్బులు చేతిలో పడి ఎంతకంటే లైఫ్ ఏముంటుంది అని నమ్మినోడిని. ఎందుకు అట్లా కష్టపడి పైకి వచ్చినాను. మరి ఆ నమ్మకం ఉండే ఎప్పటికైనా నేను యాక్టర్ అవుతా. కానీ యాక్టర్ అయ్యే ముందు ఆ రోజు నైట్ జరిగిన సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఓహో, ఇక్కడ ఎన్ని పైసలు ఉన్నా అయిపోతాయి. అదే జాబ్ ఉందనుకోండి, జాబ్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం, తాగుబోతే యాక్టింగ్ చేయడం, ఇంకో 2-3 సీన్లు చేయడం, అందరూ తాగుబోతు రమేష్ స్పెషల్ కదా, కింద బ్రాకెట్లో రాసేటోళ్ళు. అది నాకు అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా వెంకీ, మా వేణు, దండదిలంతా అదే తాగుబోతు రమేష్ కూడా వచ్చిండా, ఇలా అనడం వల్ల తాగుబోతు రమేష్ ఫిక్స్ అయిపోయింది. నాకు పేరు వచ్చిన తర్వాత పెట్టుకోవాలన్నా. నేను తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తాను కాబట్టి తాగుబోతు రమేష్ అదే బ్రాండ్ అలా ఉంటుంది. అంటే ఇంత జాగ్రత్తగా ఆలోచించేవాడు. ఇప్పుడు ఈ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటాం? దీనికి సపోర్ట్గా ఇంకేమైనా ఆలోచన ఉందా, లేకపోతే ఉందా, ఏదైనా ఉందా? పేరే అక్కర్లేదన్న. నేను అంటే నా వరకు నన్ను అందరూ ఎంఎస్ తర్వాత మీరే అంటారు. అదో గొప్ప వరంగా ఫీల్ అవుతా. ఏంటి యాక్టింగ్? తప్పుడు ఎంఎస్ గారు లేనప్పుడు తర్వాత నేనే కదా. అంటే నన్ను కేశవ ముఖర్జీతో పోలుస్తారు చాలామంది. మా ఇన్స్టిట్యూట్లో ఎంవి రఘు గారు అని కెమెరా ప్రాక్టికల్గా వచ్చేటోడు. అతను ఫస్ట్ టైం నన్ను చూసి కేశవ ముఖర్జీ తర్వాత నిన్నే చూసి నా ఎంత బాగా చేసేటోడు అన్నారు. ఇన్స్టిట్యూట్లోనే పిచ్చ కాన్ఫిడెన్స్ కదా. ఎంఎస్ తర్వాత అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎంఎస్ గారి అలీ గారితో నన్ను పోల్చలేదు, కానీ కేశవ ముఖర్జీతో పోల్చారు తాగుబోతులు. అంటే వెరీ న్యాచురల్గా చేస్తున్నాను. ఎంఎస్ గారి తర్వాత నేననే అయిన తర్వాత ఆయన మహానుభావుడు, ఆయనతో పోల్చడం అదృష్టంగా ఫీల్ అయినా. ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్లు చేస్తా, మధ్యలో కొంచెం బోర్ అనిపిస్తే వేరే ట్రై చేస్తా, ఇంకో బ్రేక్ పడితే ఇంకోలా ఉంటుంది. లేదు అంటే ఒక 4-5 సంవత్సరాలు అలా ఉన్నా, మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాబాయ్ తాగుబోతునేనే, మామ తాగుబోతునేనే. అంటే నాకంటూ ఒక పేజీ ఉందని నేను నమ్మినా అది జరుగుతుంది. నాకు వేరే బిజినెస్లు చేసే మైండ్ కాదు. అట్లానే డబ్బుల కోసం అన్ని ప్రోగ్రాములు చేసి అన్నీ చేసి అంత మెంటాలిటీ కాదు. 2,000 ఉంటే రూమ్ రెంట్తో బతికే నేను ఈరోజు ఇల్లు, ఒక కారు, ఒక భార్య, నా ఫ్యామిలీకి మా చెల్లె, మా అన్నలు ఎవరైనా ఫోన్ చేస్తే డబ్బులు ఎవరినో అప్పడకుండా ఇవ్వకుండా నేనే ఇచ్చే అంత స్టేజ్లో ఉన్నా. ఈ లైఫ్ చాలా నాకు. ఇంకా అంటే అది భగవంతుడు నిర్ణయిస్తాడు. మామూలుగా ఇప్పుడు ఈ సెక్యూరిటీ జాబ్ చేశాను కదా, ఆ జాబ్ కానీ డ్రైవర్గా చేసావు, అలా ఎప్పుడన్నా మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎప్పుడన్నా వెళ్ళి చూసావా? ఎప్పుడన్నా వాళ్ళని పరామర్శించడం? అంటే వాళ్ళు ఉండరు కదా, వెళ్ళేటప్పుడు మా ఆవిడకి చెప్పడం, ఫ్రెండ్స్లో చూసినావా ఇందులో, అప్పుడు ఫీల్ అయ్యటం రోడ్డు మీద నడుచుకుంటూ. ఆ సర్కిల్ ఇప్పుడు ఎవరు లేరు? ఇప్పుడు ఎవరు లేరు. ఓకే. అంటే మళ్ళీ ఎలా మన దగ్గర పనిచేసిన వాడు ఇంత అయ్యాడు అని వాళ్ళని కూడా అట్లా అనుకునేటోళ్ళు మాకు ఒక ఆయన నా లైఫ్లో ది బెస్ట్. అంటే సినిమాకు దీనికి సంబంధం లేకుండా ఈ వెంకీ గారి దగ్గర జాబ్ చేయకముందు నాకు డ్రైవింగ్ వచ్చు. నేను మా బావ దగ్గర సూపర్వైజర్ చేసినాను కదా. ఆ సూపర్వైజర్ చేసినప్పుడు ట్రాక్టర్లు, లారీలు నడపడం నా వృత్తి. అంటే డ్రైవరు, ఇప్పుడు నేను సూపర్వైజరు, ఒక లారీ ఆగింది అనుకో,
మా బావ మమ్మల్ని మామూలుగా ఇయ్యాడు, చిత్తం ఇస్తాడు. ఎందుకంటే ఒక లారీ అవుతే మాకు చాలా లాసు. అంటే ఒక డ్రైవర్ వల్ల ఒక ట్రిప్పులు ఆపలేదు. 24 డ్రైవర్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే 48 గంటలు ఒక డ్రైవర్ చేస్తే ఇంకో డ్రైవర్ 48 గంటలు చేస్తాడు. ఒకరోజు ఒకటికి రెస్ట్. ఒకరోజు వీడు రాలేదనుకో, ఈ 48 గంటలు 24 గంటలు 48 గంటలు నడపడుగా. అందుకు బండి ఆగితే మేము సూపర్వేర్ నడపాలి సైట్లో. నేనని కదా, ఏ సూపర్వేర్ అయినా. ఈ డ్రైవింగ్ ఒక టచ్ కదా. ఈ వెంకి బిఫోర్ పార్ట్ టైం డ్రైవింగ్ చేస్తుండే. ఓకే, పార్ట్ టైం డ్రైవింగ్ అది ఇండస్ట్రీకి తెలియదుగా. ఇక్కడ బతకాలి. నేను అఫీషియల్గా బయట 10 రోజులు కార్ నడిపితే 2-3 వేలు వస్తాయి. అప్పుడు 3 నెలలు ఆఫీసులు తిరుగుతా కదా, బిందాస్. అసలు మామూలు ఆడిషన్ చేయ కదా. ఓకే, అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ నాకు బాగా అటాచ్ అయింది. ఏంటంటే ఒక శాంట్రో ఒకటి ఫోన్ చేసి ఒక 10 రోజులు కారు నడపాలి, ఎక్కడ అంటే అపోలో అన్నాడు. అరే నీ అమ్మ ఇప్పుడు అపోలోలో ఉంటున్నాను, అందరు గుర్తుపడతారే అని చెప్పి క్యాబ్ స్టేజ్లో అప్పుడే జగడం. ఇదంతా జగడం తర్వాత మహాత్మా భీమిల్ కబడ్ జట్టు అలా మొదలైంది. పడక ముందు ఒక 1 year స్ట్రగుల్స్ ఇవి. ఒక 3 నెలలు కారు నడిపిన, 6 నెలలు మా వెంకి దగ్గర పనిచేసిన. తర్వాత ఇంకా మా వెంకి దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ టైంలో 10 రోజులు అంటే బాగానే డబ్బులు వస్తాయి, మరి ఎట్లా అని సరే అని ఆ ఫ్యామిలీ ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, విజయవాడలో ఉంటారు మా సారు, ఇప్పటికి ఫోన్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి, నేను అలాంటి చూడలేను నా లైఫ్లో. వాళ్ళ కొడుకు ఐసీలో ఉన్నాడు. ఒక కొడుకు రోజు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫాదర్ని, వీళ్ళందరినీ తీసుకురావడం, అపోలోలో ఉండడం, మళ్ళీ ఈస్ట్ మారేడుపల్లి ఏదో ఉంటుంది ఇక్కడ, వెస్ట్ ఈస్ట్ మారేడుపల్లి, అక్కడ ఇల్లు. రోజు అక్కడికి వెళ్ళడం, వీళ్ళని డ్రాప్ చేయడం. ఈ 10 రోజుల్లో మెల్లమెల్లగా వాళ్ళకు బాగా దగ్గరయ్యి నన్ను మంచిగా నీట్గా వెళ్ళేటోని కదా. నువ్వేం చేస్తావు బాబు అనేటోళ్ళు మధ్యలో చాలా నీట్గా వెళ్ళేటోని కదా. డ్రైవర్ కాదు కదా, బట్ తప్పక డ్రైవింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. అయితే లేదు తమ్ముడు, నువ్వు అంటే మేము ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తాను, బాగా నవ్విస్తావు, లేదు నువ్వు అబద్ధం ఆడుతావు, ఇంకేదైనా చేస్తావు అంటే అప్పుడు వీళ్ళు దొబ్బుతారని, సార్ నేను డిగ్రీ చేస్తున్నా, ఎప్పటికి మా అన్నలను డబ్బులు అడితే బాగోదని మేనేజ్ చేసిన కొన్ని రోజులు. తర్వాత వాళ్ళకు ఎక్కడో డౌట్, క్యాబ్ అంటే ఫిలిం నార్లో కొంచెం భయపడుతూ నడుపుతావు, క్యాబ్ పెట్టుకుంటావు, ఇక్కడ ఫ్రీ ఉంటావు అంటే, అప్పుడు అమ్మ నాకు ఇట్లా సినిమా యాక్టర్ ఏదో నచ్చినా అందరికీ చెప్పుకోలేం కదా అంటే, భలేవాడు తమ్ముడు, ఎందుకు అట్లా, నువ్వు కష్టము, నువ్వు నీ కష్టం మాకు అర్థమైంది, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు మమ్మల్ని బాగా నవ్విస్తున్నావు అని బ్లెస్సింగ్ చేసేవాళ్ళు. ఈలోపు వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు డ్యూటీ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత నాకు రోజు ఫోన్ వచ్చి రమేష్ గుర్తుపట్టావా నాన్న అంటే, అయ్యో భలేవారు సార్, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతా అని అన్న. ఇప్పటికి ఫోన్ చేస్తాడు, నంది ఎవడు వచ్చినా ఫోన్ చేస్తాడు, మధ్యలో సినిమాలో రమేష్ నాన్న పెళ్లి చేసుకున్నావు అంటాను. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అదొకటి. సింగరేణిలో శంకర్రావు సారు వాళ్ళ మామ గోపాలరావు సార్ అని ఒక ఆయన ఉన్నాడు, చంద్రమోహన్ గారు. నేను సింగరేణిలో మా సూపర్వైజర్ చేసినప్పుడు, డ్రైవర్లు అయినప్పుడు సింగరేణిలో బండ్లు నడిపెట్టాను. మా ఫాదర్ సింగరేణి. వాళ్ళందరిలో 2-3 నన్ను ఎంకరేజ్ చేసారు, మిమిక్రీ చేపించారు స్టేజ్ల మీద. వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈరోజు నన్ను ఎప్పుడన్నా కలిసి వాళ్ళు గ్రేట్గా ఫీల్ అయ్యారు. వాళ్ళకైతే అప్పుడు చెప్పినా కదా, తాగబోతు రమేష్ అని అతి చేస్తాం కదా, అంటే మనకు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అయింది. వాళ్ళందరూ బాగా ఫీల్ అయ్యారు, అంటే నా లైఫ్లో నేను అనుకున్నది సాధించారు అని అంటూ ఉంటారు. అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఇంతకుముందు ఫ్రెండ్స్ విషయానికి వస్తే, శ్రీకాంత్ ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను, చాలా లైఫ్ మారింది. అవును. ఏంటి అది అంటే ఇప్పుడు నాది గోదర్కని, అంటే పక్క ఇంకా కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎట్లుంటాయి, అబ్బాయి సింగరేణి జాబ్లో పనిచేస్తే ఇంటికి చిన్నోడిని, బాగా తిరిగేటోడిని. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మర్యాద ఇవ్వాలనేది తెలిసింది నాకు. మర్యాద అనేది మర్యాద ఇవ్వాలే అనే విషయము మా బావ దగ్గర పనిచేసినప్పుడు, అప్పటి వరకు చిల్లరగా తిరిగే రోజుల నుంచి ఎన్టీపీసీలో జాయిన్ అయిన తర్వాత ఓ రెస్పెక్ట్ ఉంటుంది, ఓ డ్రెస్సింగ్ ఉంటుంది, కొంచెం నీట్గా ఉండాలి. సూపర్వైజర్ పోస్ట్ వచ్చిన తర్వాత కదా నాకు ఇవన్నీ తెలిసింది. దాంతోపాటు కొంచెం ఆ గోదర్కన్ లెక్కలు ఉంటాయి కదా, ఏమండి అని బిల్లు లేవు. ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్స్ అందరూ అరే కొంచెం బూతులు మాట్లాడతాం కదా, అలా మాట్లాడేసరికి ఇన్స్టిట్యూట్లో చాలామందికి అర్థం కాదు, వీడు వెరీ టాలెంటెడ్ కానీ అన్ని ఊరు లెక్కలు ఇట్లా ఆలోచించేటోళ్ళు. హైదరాబాద్లో దిగిన శ్రీకాంత్ నా రూమ్మేట్, వాడి వల్ల ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటోళ్ళు హట్ అవుతారు, ఫీల్ అవుతారు అనేది శ్రీకాంత్ వల్లే తెలిసింది. శ్రీకాంత్ గాడి వల్లే హైదరాబాద్లో నేను డేర్గా ఉండగలిగిన. శ్రీకాంత్ లేకపోతే లేట్ అవ్వచ్చు, నా కెరీర్ ఇట్లా ఉండునో లేదో తెలియదు.
వాడి వల్ల చాలా అంటే వాడి వల్ల వాస్తవానికి ఎట్లుండాలో నేర్చుకున్నా, ఎట్లుండదో కూడా నేర్చుకున్నా. అంటే నా ఉద్దేశం వాడు చెడ్డోడు కాదు, చాలా మంచోడు. కొన్ని విషయాల్లో శ్రీకాంత్లో ఉండొద్దు, కొన్ని విషయాల్లో శ్రీకాంత్లో ఉండాలి. నేను నానే ఉంటా ఎప్పటికైనా, కొందరి వల్ల నేను మారా అనేది నా ప్రగాఢ నమ్మకం. అట్లా శ్రీకాంత్ గారి వల్ల మర్యాద, పాజిటివ్గా ఉండాలి అని బాగా నేర్చుకుంది శ్రీకాంత్ గారి వల్ల. నా రూమ్మేట్ తను ఉన్నాడా ఇప్పుడు? ఇప్పుడున్న ఆడు ట్రై చేసిండు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ట్రై చేసిండు. ఇప్పుడు సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో ఎక్కడో చేస్తుండే. ఈ మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఓకే ఓకే తక్కువ. ఓకే